नाजरीन अस्सलाम वालेकुम। आप देख रहे हैं पीस पब्लिक न्यूज़। आपका मेज़बान मोहम्मद यूनुस ताज। नाजरीन आज की ताज़ा खबर ये है, అధికారులను ముఖ్యమంత్రిని మాట్లాడతావు అధికారులను కూడా కలెక్టర్లు కానీ వాళ్ళ అయ్య కానీ సిఐ గాడు కానీ ఏసీపీ కానీ గాడు మాట్లాడుతూ ఉన్న తీరును ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నీకు అధికారులు లెక్కలేరు, ముఖ్యమంత్రులు లెక్కలేరు, మంత్రులు లెక్కలేరు. నీ ఒక 9 సంవత్సరాలు రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన వ్యక్తివి. ఇప్పుడు ప్రస్తుతం సిరిసిల్లకు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వ్యక్తివి. ఒక ముఖ్యమంత్రికి కొడుకుగా ఉన్న వ్యక్తివి, మాజీ ముఖ్యమంత్రికి. సో అవన్నీ మర్చిపోయి ఒక పిచ్చి కుక్కలాగా అధికారుల మీద విమర్శలు చేస్తూ ఉన్నావు. ముఖ్యంగా ఏదో పగటి కలలు అంటూ ఉన్నావు. మీరేదో మళ్ళా మీరందరు పేర్లు రాసుకుంటారు బై అని ఎవరికో చెప్తా ఉన్నావు. పక్కలోనికి ఎవరు రాసుకుంటాడు? ఎవరు రాసుకునేటోడు కూడా లేడు. రాసుకొని ఏం చేస్తావు? అసలు ఏం చేస్తున్నారు ఈరోజు? మీలాగా అధికారులు ఆ రోజులాగా మీ చెప్పు చేతుల్లో మీరు చెప్పిందే చేసే అధికారులు లేరని మీరు బాధపడుతున్నది. ఈరోజు అధికారుల మాట ఏంటంటే కాళేశ్వరం కూలిపోయే ప్రసక్తే లేకుండే. అధికారుల మాటలని వాళ్ళు చెప్పిన సలహాలు సూచనలు పాటించుంటే అంత పెద్ద ప్రాజెక్టు, అంత ప్రజాధనం దుర్వినియోగంగా కాకపోతుండే. రాసి పెట్టుకోమని చెప్తా ఉన్నాం. 3 ఏళ్ల తర్వాత మేమే వస్తాం, వచ్చినాక మీ అంతు చూస్తామని ఏదో ఉదరగా పాల్గొడతా ఉన్నాం. నేను చెప్తా ఉన్నా కేటీఆర్, నీ 3 సంవత్సరాలు గారు, మీరు 30 ఏళ్ళైనా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. మీ పార్టీని ఆల్రెడీ ప్రజలు బొంద పెట్టేశారు. మీరు 3 సంవత్సరాల గురించి మాట్లాడుతూ ఉన్నావు. నేను అంటా ఉన్నా 30 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదు. అది జగమెరిగిన సత్యం. నేను చెప్తున్నది కాదు, తెలంగాణ ప్రజలే మాట్లాడుకున్న విషయాన్ని నేను ఈ సందర్భంగా ఉటంకిస్తా ఉన్నా. కాబట్టి నీవేదో నీ ఊకదప్పుడు ఉపన్యాసాలకు ఉత్తగా ఉరుకులాడి నువ్వేదో బెదిరిస్తే ఎవరో బెదిరుకుంటున్నారని ఎవరు భయపడతలేరు. ఏదో ఆడ మీటింగ్లలో సప్పర్లు కొడతారని చెప్పి మాట్లాడుతున్నట్టున్నావు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఎవడు భయపడేటోడు లేడు. మళ్ళా చెప్తా ఉన్నా, 3 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలనే ఈ రాష్ట్రంలో నీవు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. నువ్వేమయ్యేది కూడా ఇంకా లేదు, అయిపోయింది. మీకు అవకాశం 10 ఏళ్ళు ఇచ్చిర్రు. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసిర్రు. మీరు, మీ ఫాదరు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధోగతి పాలు చేసిర్రు. ఆ ఇచ్చిన అవకాశమే చాలా ఎక్కువ. మళ్ళీ మీకు అవకాశం ఇచ్చే ఆలోచనలో ఎవరూ లేరు. ఈడ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో దూరం పెట్టేశారు, మీ పార్టీని ఎప్పుడో బొంద పెట్టేశారు. మీ గురించి ఎవరు ఆలోచన చేస్తలేరు ఈడ. ఆ విషయం మీకు కూడా తెలుసు. కాబట్టి పదే రేవంత్ రెడ్డి గారి గురించి, రేవంత్ రెడ్డి గారి దమ్ము గురించి మాట్లాడుతూ ఉన్నావు. దమ్ము ఉన్న మొగోడు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రాన్ని గొప్పగా పాలిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. నీవేదో రేవంత్ రెడ్డి గారి దమ్ము గురించి నువ్వేదో మాట్లాడితే ఇదే ఎవరో ఆలోచన చేస్తారనుకుంటున్నావు. ఓ దమ్మున్న మొగోడే ఈ రాష్ట్రాన్ని ఈరోజు పాలిస్తూ ఉన్న విషయాన్ని అందరికీ తెలుసు. ఆయనకు దమ్ముంది కాబట్టి ఈరోజు మీరు విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని, విధ్వంసం చేసిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూ ప్రజాపాలన అందిస్తున్న దమ్మున్న ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు. ఆ విషయం అందరికీ తెలుసు. నీవేందో బొచ్చుగాడు న్యూ సర్టిఫికెట్ ఇచ్చేదేంది? పదే దమ్ము గురించి మాట్లాడుతూ ఉన్నావు. సో ఇప్పటికైనా నీ భాష, యాస మార్చుకుంటే బాగుంటుంది. లేకపోతే బిడ్డ అనుకుంటున్నావు నువ్వు మా కార్యకర్తలు తిరగబడి మేము పిలిపిస్తలేము, మేము పిలిపిస్తే నీ బట్టలు కూడా తీసి ఊరేగిస్తారు అనుకుంటున్నావు నువ్వు. అదేవిధంగా హరీశ్వరరావు గారు, నిన్న ఒక సంఘటన నాగర్ కర్నూల్లో జరిగిన ఒక సంఘటన. హాస్టల్లో ఏదో ఫుడ్ పాయిజన్ అయింది, అక్కడ ఏదో అయిపోయింది ఇంకా అని చెప్పేసి ఆగా మేఘాల మీద నాగర్ కర్నూలుకి వచ్చిండు సార్. మాకు తెలియదా? మేము ఎప్పటికప్పుడు పర్సూ చేస్తూ ఉన్నాం. అధికారులను పెట్టుకొని ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్స్ కూడా జరగకుండా హాస్టళ్లలో వెరిఫై చేస్తూ ఉన్నాం. ఈరోజు చక్కటి భోజనం అందిస్తూ ఉన్నాం. మేము కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినాం, మెస్ ఛార్జెస్ పెంచి
అద్భుతంగా మేము ఒక మెనూ హాస్టల్లో పెట్టి ఆ మెనూ ప్రకారమే భోజనం పెట్టాలని చెప్పేసి మేము అధికారులను ఆదేశించినాం. అధికారులు ఆ విధంగా పనిచేస్తున్నాం. ఈరోజు పిల్లలు కూడా స్టూడెంట్స్ అందరూ కూడా నేనే చాలా సందర్భాల్లో నా నియోజకవర్గంలో విజిట్ చేసిన. అక్కడ పోయినప్పుడల్లా పిల్లల్ని అడుగుతా ఉన్నా, స్టూడెంట్స్ని అడుగుతా ఉన్నా, ఎట్లుందమ్మా భోజనం అంటే వాళ్ళు చాలా హ్యాపీగా చెప్తా ఉన్నారు. మాకు మంచి భోజనం పెడతా ఉన్నారు, చాలా బాగుంది ఫెసిలిటీస్ అని కూడా చెప్తా ఉన్నారు. సో అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది నిన్న జరిగిన సంఘటన కూడా మీకు తెలుసు. స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరేమి ఇబ్బంది పడలే. ఒకళ్ళిద్దరికి ఏదో ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసిండ్రు, హాస్పిటల్ తీసుకుపోయారు, మళ్ళీ వచ్చిర్రు, వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నారు. ఈయన ఆగామేఘాల మీద ఏదో అవకాశం దొరికింది, పోదాం ఇంకా కాంగ్రెస్ పార్టీని ఏదో ఇబ్బందులకు గురి చేద్దామని చెప్పేసి సారు ఆడ కురుకొచ్చి ఆడ ఎంక్వైరీ చేస్తే ఆడ ఏమీ లేదు. ఈరోజు మీరు సోషల్ మీడియాలో కూడా వస్తుంది ఉదయం నుంచి. అమ్మాయి ఆ స్టూడెంట్స్తో మాట్లాడితే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈయన 10 క్వశ్చన్లు ఇస్తే 10 క్వశ్చన్లకు వాళ్ళు ప్రాపర్ ఆన్సర్ ఇస్తున్నారు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు మంచి భోజనం పెడతా ఉన్నారు, మంచి చదువు చెప్తా ఉన్నారు, మేమంతా హ్యాపీగా ఉన్నామని ఆ స్టూడెంట్స్ రిప్లై ఇస్తే సారు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక తిరిగి వాపసు వచ్చింది. ఇది వాళ్ళు చేస్తున్న నిర్వాహకాలు. వాళ్ళ యాంలో ఆ 10 ఏళ్లలో హాస్టళ్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేనో మీకు తెలుసు. గవర్నమెంట్ స్కూల్స్ ఎంత అధ్వాన స్థితిలో ఉండేనో మీకు తెలుసు. గవర్నమెంట్ స్కూళ్ళలో మినిమం ఫెసిలిటీస్ కూడా కల్పించలేని వ్యక్తులు మీరు. మీ వల్ల ఆ రోజు దాదాపు 20,000 గవర్నమెంట్ స్కూల్స్ మూతపడ్డ విషయం వాస్తవం కాదా హరీశ్వరరావు? హాస్టళ్లల్లో కనీసము పిల్లలకు చెద్దర్లు కప్పుకునే చెద్దర్లు ఇవ్వలేదు మీరు. ఒక్కొక్క చెద్దర్ కింద 3-4 పిల్లలు పడుకున్న విషయాన్ని ఆ రోజుల్లోనే మీడియాలో వచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. సో మీరు ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారో అది అందరికీ తెలిసిన విషయం. సో కాబట్టి ఈరోజు మీరు అనుకుంటున్నారు మీకు ఏం అవకాశం దొరకదు, ఇంకా మీకు ఏం అవకాశం కూడా లేదు, మీరు మర్చిపోవాల్సిందే. మీ మళ్ళా భవిష్యత్తు గురించి మీ భవిష్యత్తు ఇంకా ఖతమైపోయింది. మీ భవిష్యత్తు ఏముండదు ఇక్కడ రాష్ట్రంలో. ఇక్కడ ఉండేదంతా కూడా ప్రజాప్రభుత్వమే. మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ స్పష్టంగా చెప్పిర్రు ప్రజావేదికలలో, ఈ ప్రజాప్రభుత్వం 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది, రెండోసారి అధికారంలోకి 100 సీట్లు గెలిచి వస్తామని చెప్పి కూడా ఆల్రెడీ చెప్పిన విషయాన్ని మళ్ళీసారి గుర్తు చేస్తా ఉన్నా. సో ఆ విషయం కూడా ఆ విషయం మీకు కూడా, ఆ విషయాలు మీకు కూడా తెలుసు అవి. కానీ ఏదో దగ్గర చిన్న అవకాశం దొరకకపోదా, ప్రభుత్వాన్ని రికార్డు పెట్టకపోదాం అన్నట్టు ఆగమేఘాల మీద సారా ఆడికి కూరుకొచ్చిండు నాగర్ కర్నూలుకి. ఏమైంది ఆడికి వస్తే? సో ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటున్నారు. మీరు 10 ఏళ్లలో మీరు చేసిన విధ్వంసం 1 కాదు 2 కాదు. ఆ రోజు 50 మంది పిల్లలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీరు నిర్వాహకం వల్ల, మీ బావమరిది కేటీఆర్ నిర్వాహకం వల్ల పేపర్లు తప్పుగా దిద్దితే అమాయక పిల్లల ఇంటర్మీడియట్ పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ చావుల కారకులు మీరు కాదా? ఆ రోజు ఎందుకు పలకరియాలి మిస్టర్ హరీష్ రావు? ఒక్క ఇంటికన్నా పోయి పలకరించినావు నువ్వు? నీకు బాధ్యత లేదా? ఆ రోజు మంత్రిగా ఉన్నావు, అధికారంలో ఉన్నారు. ఒక్క ఇంటర్మీడియట్ పిల్లగాని ఇంటికన్నా పోయి పరామర్శించినవా హరీశ్వరరావు అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మరి ఈరోజు ఏదో ఉరికొచ్చినావా ఆగా మేఘాల మీద ఏదో అయిపోయిందని చెప్పి నాగర్ కర్నూలుకు, ఆ రోజు ఎందుకు పోయి పలకరియలేదు? ఆ రోజు కొండగట్టు కాడ 50 మంది చనిపోతే మీరు ఎవరు కూడా పోయి కనీసం పరామర్శించలేదు. ఎన్ని ఉన్నాయి? అట్లా 100లు ఉన్నాయి మీ గురించి చెప్పాలంటే. మీ హయాంలో జరిగిన సంఘటనలు 1 కాదు 2 కాదు. మీకు ఎలాంటి అవకాశాలు ఇయ్యము. మేమున్నాం, ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం అనునిత్యం. మా ముఖ్యమంత్రి గారు కానీ, మా మంత్రులు కానీ, మేము కానీ అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మీరు ఎన్ని పగటి కళలు కన్నా మీకు అవకాశాలు రావు, అవకాశాలు దొరకవు. మీరు ఏదో తప్పుడు ప్రచారాలు చేస్తూ మా మీద సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉండరు. అది లేదు, జరగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలలో కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.